అధికారం ఉండదు కదా ఇట్లా అధికార దాంట్లో అంటే రెండు ఒకటి మన లక్ష్మీపూర్ గ్రామంలో మనకి ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించాలనే ఉద్దేశంతో మనకు పర్మనెంట్గా హాస్పిటల్ అనేది సరిగా లేనందున మనకి కొత్తగా పల్లె దవాఖాన తీసుకొచ్చినట్టయితే ప్రజలందరికీ కూడా వైద్య సౌకర్యాలు ఇక్కడే ప్రతి ఒక్కరికి అందించగలుగుతామనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మంజూరుని తీసుకొని రావడం జరిగింది. దీనికి గాను మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు. మహిళ అయితే అంటే స్త్రీ అయితే 18 సంవత్సరాలు దాటాలి, పురుషుడైతే 21 సంవత్సరాలు దాటాలి, వాళ్ళకే వివాహం చేయాలి. అంతలోపు ఆ వయసులోపు వివాహాలు చేసినట్టయితే వాళ్ళకు ఆరోగ్యరీత్యా కావచ్చు ఏ విధంగా చూసుకున్నా అని అది మన కరెక్ట్ కాదు. దానికి చట్టం చేశారు మన ప్రభుత్వం నుండి. మనకు అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ప్రమాణం కూడా చేయించడానికి ఒకటి ఇచ్చారు. దయచేసి అందరూ కూడా మేము చెప్తా ఉంటాం, అందరూ ప్రతిజ్ఞ చేయాల్సిందే కోరుతున్నాం అందరూ. ఎందుకంటే అన్ని కూడా డాక్టర్ల చేతులు ఉన్నాయి. డాక్టర్లు వైద్యం చేస్తారు, దేవుడు న్యాయం చేస్తూ ఉంటాం. మరి రోగాల బారిన పడి వైద్యం చేయించుకునే దానికంటే కూడా వ్యాధి రాకుండా చూసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా విషయాల్లో డాక్టర్లు కావచ్చు, మీ దగ్గర ఉన్న సిస్టర్ అమ్మలు, చిన్న పిల్లలకు టీకాలు వేసినప్పటి నుంచి పెద్ద వయసు వరకు మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముఖ్యంగా కలుషితమైన నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, ఈ గాలి, వీటి వల్ల మనకు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానికి తగినట్టు మనం అన్నీ మనకు తెలిసిన నీళ్ళు చేతులు కడుక్కోవాలి, పరిశుభ్రంగా ఉండాలి, ఇవన్నీ తెలిసే. కానీ మనం అప్పుడప్పుడు పాటించాక అనారోగ్యం పాలవుతాం. కొన్ని రకాల ఆహారాలు, నూనె వస్తువులు, డాల్డాలు అవన్నీ అడ్డం తిట్టం తినేసరికి మనకు షుగర్లు, బీపీలు అవుతున్నాయి. వ్యాయామం అంటే మీకు పల్లెటూళ్ళలో బాగా చేస్తారని బాధ లేదు. కానీ బీడీ కార్మికులు ఉంటారు, వాళ్ళు ఒకటే దగ్గర కూర్చొని చేస్తుంటారు, మెడల్లో పని చెప్పి దవాఖాలన్నీ తిరుగుతూ ఉంటారు, మెడలో పని తిరుగుతూ ఉంటారు. సో అట్లనే మరి ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ఒకవైపు ఈ వైద్యంతో పాటు ఇక్కడనే మరి ఒక యోగా షెడ్ కూడా వేసింటివి జీపీ దగ్గర. మరి ఎందుకు యోగా చేస్తే బీమార్లు రాకుండా పోతాయి. మేము కూడా చేస్తున్నాం. అది చేయబట్టే నా నడుముకు ఆపరేషన్ పడలే, లేకపోతే ఇదివరకు నా స్పైన్ సర్జరీ అవుతుండే. నేను పెద్ద స్పీచ్ ఇచ్చినట్టు ఇస్తలేను, ఎందుకంటే 4 ముచ్చట్లు మాట్లాడిపోదామని వచ్చినాం. మరి ఈ సందర్భంలో ఇక్కడ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉంటాయి. మరి మనందరూ తెలుసు మన బాధ్యత ఏముండాలి, మనం ప్రజల సొమ్ము ప్రజలకు మంచిగా అందేలా చూడాలి. అది మా ప్రజాప్రతినిధుల పని, తర్వాత అధికారుల పని. ఇది ఎక్కడికెళ్ళో తెచ్చేటి కావు, ఇది మన సొమ్మే. కానీ ఇటువంటి అవకాశాన్ని నాకు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇచ్చారు. ఒక డాక్టర్ని నేను మొన్ననే కొత్తగా డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చిన తర్వాత వారు చెప్తా ఉన్నారు, కరీంనగర్ పెద్దపల్లి, వారు పెద్దపల్లి పనిచేసి వచ్చారు, అక్కడ ఇన్ని దవాఖాన్లు రాలేదు సార్, మీ జగిత్యాలకే బాగా తెచ్చుకున్నారు మీరు అన్నారు. మరి నన్ను తెచ్చుకోవడం కాదు, మా వాళ్ళు నన్ను గెలిపించారు. గెలిపించినప్పుడు నా బాధ్యత వైద్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన లక్ష్మీపూరు, అంతర్గామ, తాటిపల్లి, చలిగాల్ ఇట్లా చెప్పుకుంటూ పోతే తాళధర్మారం, కోలుబాయి, అక్కడ వెనక పొలాస ఇవన్నీ తీసుకొచ్చాం దవాఖాను. అదేవిధంగా ఉప్పరి, అయోధ్య ఆ ప్రాంతంలో కూడా హాస్పిటల్ తీసుకురావాలి. బోర్లపల్లి గంగొట్టుకుంటుంది, ఆడికి కూడా ఒక దవాఖాన తీసుకొచ్చాం. అంటే ఈ రకంగా పల్లె దవాఖానల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మనం తీసుకొచ్చాం. దాంతో పాటుగా మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు, మెడికల్ కాలేజ్ చాలా వచ్చినాయి. కానీ మొట్టమొదటి పర్మిషన్ వచ్చింది మనదే. బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టుకున్నాం. ముందట క్రిటికల్ కేర్ యూనిట్ అని ఇక్కడ మా యువత వినాలి. అది క్రిటికల్ కేర్ యూనిట్ అంటే యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ క్రిటికల్గా కొన్ని బీమార్లు ఉన్నప్పుడు చేసేది. అది రాష్ట్రానికి 8 వస్తే దాంట్లో అప్పుడు మనం ఒకటి జగిత్యాలకు తీసుకున్నాం. ఈ రకంగా వైద్యం విషయంలో ఒక డాక్టర్గా ఉంటూ ఇవన్నీ చేసాం. దాంతోపాటుగా విద్య విషయాలు కావచ్చు, వివిధ రంగాలలో ఈ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రజలు మీరందరూ నన్ను గెలిపించినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రైతు బిడ్డ
యువకుడు, వారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఉన్నది. వారితో కలిసి పనిచేస్తూ మన ప్రాంత అభివృద్ధి కృషి చేస్తా ఉన్నాం. మొన్ననే అన్వేష్ రెడ్డి గారు సీడ్ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీపూర్ వచ్చేలేరు, నాకు కూడా ఫోన్ చేసిండ్రు. మరి అది కూడా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ మీ హయాంలో తొందరగా కావాలని నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని, అన్వేష్ రెడ్డి గారిని కోరినా. వారు మొన్ననే చూసేలేరు. ఇక్కడ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా త్వరలోనే పూర్తవుతుందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. గౌరవ ఎంపీడీఓ గారి నోట మా అంగన్వాడీ టీచర్ అమ్మలు ఆమెలు ప్రతిజ్ఞ చేయించారు, మనందరం ప్రతిజ్ఞ చేసినాం. అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లల పెళ్లి చేయవచ్చు. మనందరం కూడా అదే కోరుకుంటున్నాం. కానీ ఇవాళ రేపు అంతకుముందేమో మనకు తెలియక, ఇప్పుడు అన్నీ తెలిసి కూడా కొంతమంది పిల్లలు తొందరపడి పెళ్లిలోకి పోయి వీళ్ళు తొందరపడుతున్న తల్లిదండ్రులు కూడా ఆగం కాదు అని చెప్పి జల్దీ లగ్గం చేసి అత్తగారింటికి పంపిద్దామని చెప్పి అమ్మలు కూడా ఆలోచిస్తాం. వాస్తవేనా? తలగా కరెక్ట్. మా అక్కలు ఒప్పుతాం. వెనుక ఎస్ఐ గారు అనుకుంటారు కావచ్చు, మొన్ననే ఓ అమ్మాయి 17 ఏళ్ళ ఆమె ఓ పిల్లగాంతో పోతే దొరకబట్టుకెళ్ళక వస్తున్నాం, సంజయ్ సార్ నన్ను చంపుతున్నాడు, ఆ అమ్మాయిని ఎప్పుడు పట్టుకొస్తామని చెప్పి మా ఎస్ఐ గారు తీసుకొచ్చారా? తీసుకొచ్చారు. ఒక కథ అయింది ఈ వారమే మన మండలం, మన జైత్యాల పక్కనే ఈఎస్ఐ గారే, అరే అమ్మాయిని వాళ్ళు తీసుకుపోయేట తెలిసి తెలియని వయసు. అంటే ఈ సందర్భంలో మన మాతలు, అక్క చెల్లెళ్ళు, తల్లులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు. నేను కూడా తాతనైనా మనవరాలు ఉంటాను. మనవరాలు చెప్తారు, మా ఎంపీడీఓ కూడా అమ్మమ్మ అయినారు. ఒక బాధ్యత ఎమ్మెల్యేని అని అనుకోకూడదు, వారి అధికారిని అనుకోకూడదు, కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళం మనం అందరం కూడా. మరి మనం మన పిల్లలకు మనమే సంస్కారం నేర్పుకోవాలి. ఎవడో వచ్చి చెప్పడు, బయటోడు వచ్చి మన పిల్లలకి ఎందుకు చెప్తాడు? మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి, మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎంతకంటే డాక్టర్ అమ్మ సూచిస్తుంది, గోడు చెప్తాం. కాబట్టి బాధ్యతాయుతమైన పౌరులుగా మనమందరం భారతీయులుగా మరి ఇవన్నీ కూడా మన వంతు బాధ్యతలు గుర్తించినప్పుడు ఈ దేశం మనం బాగుంటాం, ఈ దేశం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఈనాడు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున మమ్మల్ని అధికారులను గౌరవించుకుంటూ వచ్చిన అక్క చెల్లెళ్లకు, గ్రామ పెద్దలకు, రైతన్నలకు, అధికారులకు అందరికి కూడా పేరున పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.